వరగమన. అటు పై నుంచి పాడితే నా ఫోటో ఎట్లా అర్థం అవుతుంది? కింద నుంచి రా చెప్తా. కింద నుంచా? అదెలా? సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు చింతాకు నడుముని చింతాకు నకదిమి సింగారి వయసుకి శృంగార పున్నమి సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమన. సగ సమమ్మ సగ సగ సమమ్మ గరి సని సరి సరి పస స స స బరి రి 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 ఇద గరి స బబ సని బగ బని స స స స గరి సని బబ బని స గరి సని బబ గరి సని బబ గరి స స స స స స గరి స సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమన. ఏమయ్యా మావయ్య జాగు ఇంకా ఏలయ్య మామని ప్రేమని ఏలుకోగరావయ్య రాగము యోగము పొంగు ముడివేయగా అందుకో తీయగా సంబరాలు హాయిగా అడుగు సరసాల వయసు గురిపాల మనసు సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు చింతాకు నడుముకి చింతాకు నకదిమి సింగారి వయసుకి శృంగార పున్నమి సామజ వరగమన సామజ వరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమన. టీచర్స్ Water is life. We need water for drinking, cooking, bathing, cleaning, etc. Water is beautiful for agriculture. We cannot live without water. Visit harvest day to save
వాటర్ చెట్లు మనకి పండ్లు ప్లాంట్ protect our planet, save water. Don't waste water, it's our future. Every drop matters. Save water, turn off the tap, stop the waste. Water is ఒకప్పుడు నీటి చెరువుల కుంటల బాలుల తెచ్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు బోర్లుల కుళాయిల అలాగే బాటిల్స్లో తెచ్చుకుంటున్నాం. మన నీటిని వృధా చేస్తే ముందు బాటిల్స్లో దొరకడం కూడా కష్టం. అందుకే నీటిని సేవ్ చేయాలి కానీ వృధా చేయకూడదు. వాటర్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ గోల్డ్. అక్కడ స్టూడెంట్స్ ఆర్ రెడీ? ఓకే, వాటర్ని సేవ్ చేయాలి కానీ ఎక్కడ కూడా వృధా చేయకూడదు. మన ఇంటి ముందు ఉదయం నల్లలు వస్తున్నాయని వాటర్ని ఊరికనే వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటర్ మనకు అవసరమైనంతనే వాడుకోవాలి. ఎక్కువ మిగతా వాటర్ని సేవ్ చేసి ఉంచాలి. థ్యాంక్ యూ. నెవర్ గో రివర్స్. Surrey to look like a river. Forget your past and focus on your future. Always be positive. Gatam Gataha. Hey, 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 hey. ఎన్నో రాగాలుంది సంగీతం కాదా చలని నవ్వులకే ఎన్నో రంగులు చిందే సంబరమే రాగా ఇలాగే నిత్యం మన వెంట సంతల్లో సందడంతా చెంగుల్లో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేవునగింత ఎన్నో
1 5 master, little by 2 list away. వెయిట్ మేడం, అలాగే ఉండాలి. ఓకే తెలిసినది వసంతగానం ఎక్కడ ఉంటే హోటల్కి వెళ్ళి ఇడ్లీ వడ దోశ పూరి తీసుకోండి. దోశ వరి ఇడ్లీ పూరి. తీసుకోమ్మా. శైలజ హోటల్కి వెళ్ళి టీ తీసుకోరా. అన్న టీ అన్న ఎక్కడ డబ్బులు తీస్తారా? డబ్బులు తీసుకో. తీసుకోమ్మా. శైలజ వాటర్ బాటిల్ తీసుకోండి. తీసుకోమ్మా. అంతే. Good evening, everyone. My name is Victor Babu. My name is Victor Babu. Good evening, everyone. My name is Plastic. ప్లాస్టిక్ చూడడానికి రంగురంగులతో కనిపిస్తాయి, తక్కువ ధరలో లభిస్తాయి. పేరెంట్స్ దయచేసి కూర్చోండి, పిల్లల్ని ఇబ్బంది చేయకండి. రెడీ అయ్యే వాళ్ళు అడుగుతారు. అక్కడ మీరు మనం చూసి చేసేది ఏం లేదు. ఇక పర్సనల్ చేస్తున్నారు అక్కడ చూడండి. ప్లీజ్ ఇటు సైడ్ రండి, సహకరించండి మాత్రం ప్లీజ్. ఎవరి పని వాళ్ళు చేస్తుంటే నాకు సజావుగా అవుతుంది. దయచేసి అటు వైపు చూడకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు దయచేసి తాగడం అర్థం చేసుకోవాలి. ఎవరికి చెప్పలేము, ఎవరికి కావాలేము, ఎవరు అనలేము. ప్లాస్టిక్ ను నిషేధించాలి. కాటన్ కవర్స్, దయచేసి కాటన్ మీకు ఏ నచ్చిన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. వాడాలి. ప్లాస్టిక్ బదులు రాగి స్టీల్ వాడాలి. Good evening everybody. Good evening everyone. Today's special day. Junior LKG activity by plastic. వాళ్ళు తయారు చేసేవాళ్ళు ప్లాస్టిక్ వల్ల నష్టాలు. పిల్లలు మీరు వస్తే ఎలా చెప్పండి. ప్లాస్టిక్ కవర్స్ కాటడం వల్ల గాలి కలుషితం అవుతుంది. మనం పీల్చుకోవడం వల్ల వివిధ కిడ్నీ సమస్యలు వస్తాయి, శ్వాసకోశ సంబంధాలు దెబ్బతింటాయి. కావున డోంట్ యూజ్ యువర్ ప్లాస్టిక్, యూజ్ ఆఫ్ కాటన్ కవర్స్. థ్యాంక్ యూ. మేము ఇంత జాగ్రత్త తీసుకుంటే మీరు గబ్బులే తెలియవుతుంది. చిన్న పరిపాలన జరిగిన అతలకుతలం అయిపోతుంది. ఇక్కడ మాకు పెద్ద పిల్లలు కాదు, వీళ్ళు అర్థం చేసుకొని మీరే అర్థం చేసుకోవాలి పిల్లల్ని. ఓకే మేడం, స్టార్ట్. ఓకే Yeah.
వెరీ వెల్ డన్. నెక్స్ట్ గెట్ రెడీ. వెయిట్ అలాగే ఉండాలి ప్లీజ్. వెయిట్ అలాగే ఉండాలి. ఓకే మేడం రైట్ అన్న. పేరెంట్స్ కొద్దిగా సహకరించలేదు. మీరు చేసి తాలూకా ఏం అర్థం కాదు. కూర్చోండి అక్కడికి వస్తారు కదా పిల్లలు. అర్థం చేసుకోవాలి. ఘాటైన ప్రేమ ఘటన దీటైన నేటి నటన అందంగా మరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగవే పసి చిలగా. ఘాటైన ప్రేమ ఘటన దీటైన నీటి నటన ఆనందం చిందించెనే నా అందం వశమోయే తెరమరుగిన పరగుండే. కోరుకున్నవాడే తగు వేళ చూసి కథకు సుముహూర్తం ఎదురైనది. అందమైన ఈడి అందించమంటూ దరిచేరి సందేశం ఎదురున్నది. లేనిపోనిలోని సంగ్రామాలు మోవే బాలిక. పులుక రసగులిక కళలుక తగు తరుణము దొరికెనుగా. ఘాటైన ప్రేమ ఘటన దీటైన నీటి నటన ఆనందం చిందించెనే నా అందం వశమోయే తెరమరుగిన పరగుండే. నెక్స్ట్. మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాం. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిసుకున్నావు నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా. పాపం
ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. ఒరే నవీను, దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మహారాజయ్యా, 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 మరాతలు నీ చేతితో మాసావయ్యా. ఎట్టాగయ్యా, 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 ఎదారిగా ఈశ్వరుడు దాటాలయ్యా. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలే. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. ఏహే, నీకంటే సూర్యగాడు అయ్యే మేలు. డాడీ నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ బెటర్. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది, నాతో రామాకు. నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా, నీడలెన్ని ఉన్నవి నిజము కావుగా. నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు? అయ్యా నాకు కొత్త చెప్పులు కావాలే. ఇదిగో అయ్యా, నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది, కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? చెయ్యి. చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు, మా రాజులా ఉంటావు, మా రాజులా ఉంటావు. ఏంటి డాడీ ఆ మురికి పట్టుకుని ఏడుస్తున్నా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు, నాకు పుట్టబోయే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం. ఒక ఫోటో అందరూ రండి. జరుగుతున్నది ఎలా ఉందంటే లుక్ హియర్. రైట్ అన్న స్టార్ట్. వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. ఉంది జనక 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 జనక
నాట్యం చేసి పోవమ్మ. నా పేరు నెమలి. నేను చాలా అందమైన పక్షిని. నేను ఒక పక్షిని. నేను చాలా అందమైన పక్షిని. నాయికలు రంగురంగుగా చాలా అందంగా ఉంటాయి. పులిపి నడక నాట్యం ఆడుతున్నప్పుడు కనిపిస్తుంది. నేను చాలా అందంగా నాట్యం ఆడుతున్నాను. నాలాగా ఏ పక్షి ఆడలేదు. వేటగాళ్ళ వల్ల మా సంఖ్య తగ్గుతుంది. మమ్మల్ని కాపాడే బాధ్యత మానవులైన మీ అందరి పైన ఉంది. కొల్ల కొల్ల రావం, పాటలు పాడే పోవం. నా పేరు కోయిల. నేను కోయిలని. మేము వసంతకాలంలో కుహు కుహుమని రాగాలు అందంగా తీసాం. మేము పావురాల పరిమాణంలో ఉంటాం. మేము నీలం బూడిది రంగులలో ఉంటాము. మేము ఇతర పక్షుల గుడ్డిలో మా గుడ్లను పెడతాము. మేము సోమరిపోతు పక్షులం. మా జాతి కుక్కులుడే కుటుంబానికి చెందినది. చిలుక రావం, చక్కని పలుకులు. సార్ ఈ బాబు తీసుకోండి సార్. పేరు చిలుక. మా చిలుక జాతి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మమ్మల్ని పెంపుడు పక్షిగా పెంచుకుంటారు. మేము చిన్న పిల్లలకు ఎంతగానో నచ్చుతాం. మేము ధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లను తిని జీవనం సాగిస్తాం. మమ్మల్ని చిలుక విషయం చెప్పడానికి ఉపయోగిస్తారు. మా చిలుక జాతి చాలా తెలివైనది మరియు ఆకర్షణీయమైనవి. రంగురంగుల గలవి. మాకు సంగీత విద్యాసులు బలమైన వంపు తిరిగిన ముక్కు ఉంటుంది. కాకి కాకి రావం, సంఘీభావం తెలుపు. నా పేరు కాకి. మేము చిలుకలాగానో నెమలిలాగానో అందమైన పక్షిని కాదు. కానీ మాకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మమ్మల్ని పవిత్రమైన పక్షి అంటారు. మేము ఉదయాన్నే లేచి కామంటూ అరుస్తూ మానవుల్ని అనుభవించే ఆస్తులు, సంపదలు ఏవూ కూడా మానవులవి కాదు అని గుర్తు చేస్తూ ఉంటాము. మేము లేని ప్రదేశం భూమిపైన లేదు. మేము అరుస్తూ ఉంటే బంధువులు ఇంటికి వస్తారని పెద్దలు అంటుంటారు. కాకి అంటేనే కీడు అంటారు. కానీ ముట్టందే మీకు మోక్షం లేదు. మేము అందమైన పక్షులం. మేము బాతులాగా ఉంటాము. మేము 50 సంవత్సరాలు జీవిస్తాం. మొత్తం హంస జాతులలో 8 రకాల జాతులు ఉంటాయి. నీటిలో పెరిగే మొక్కలు మేము ఆహారంగా తింటాము. మనిషి ఒక నడవడికను, సౌందర్యాన్ని మాతో పోల్చి చెప్తారు. పాలను నీళ్లను కలిపితే పాలను మాత్రమే తాగి నీళ్లను వేరు చేసే అద్భుతమైన గుణం మా హంస జాతిది. నా పేరు పావురం. మా పావురాల జాతిలో మొత్తం 310 రకాల పావురాలు ఉంటాయి. మేము చాలా అందంగా ఉంటాము.
మేము తలని పైకి ఎత్తకుండానే ఆహారాన్ని మింగగలము. మేము ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంటాము. దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గురించగలము. 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండానే ఎగురగలము. మామిడి పండు, టెంక గల పండు నేను ఒకటి. నా వల్ల ఉపయోగాలు: రోగ నిరోధక శక్తిని పెంచుతాను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాను, కళ్ళను జీర్ణ వ్యవస్థగా మెరుగుపరుస్తాను, కళ్ళను సురక్షితంగా ఉంచుతాను, క్యాన్సర్ లక్షణాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాను. నా పేరు మిరపకాయ. నన్ను ఎక్కువగా తినేవాడికి ఎక్కువగా కోపం ఉంటుంది. నన్ను తక్కువగా తినేవాడికి తక్కువగా కోపం ఉంటుంది. నా వల్ల ఉపయోగాలు: కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాను, అజీర్తి దూరమై జీర్ణశక్తి పెంచుతాను, శరీరంలో బ్యాక్టీరియా నాశనం చేస్తాను, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చింతపండు కడుపు ఉబ్బరం, జ్వరం, వికారం ఉన్నప్పుడు నన్ను ఔషధంగా వాడుతా. చలి జ్వరం తగ్గాలంటే నా చింత చిగురును వాడాలి. మలబద్ధకం సమస్యను తొలగిస్తాను. నా పేరు నేరపండు. నన్ను తిన్న తర్వాత 3 గంటల కల్లా అరిగిపోతుంది. నేరపండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఇది షుగర్ పేషెంట్కు నేను ఒక వరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వెన్ను నొప్పి, మెడ నొప్పి, మొకాలు నొప్పి దూరం అవుతాయి. నా పేరు లవణ. నేను ఒక పండుని, చెట్టుకు కాయని పండుని.
name is Charita from 5th class in Sisai Vidyaniketan School. Rudramadevi and నేను ప్రజల దాన మాన ప్రాణ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటాను అని మీకోసం పడి చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేసిన నేను ఎంతోమంది ఆడవాళ్లకు రుద్రదేవునిగా పరిచయం అయ్యాను. ఎంతో కష్టపడాను, మన రాజ్యాన్ని గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న పాలనలో నేను మీ రుద్రమాదేవిని తెలిసింది. కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు. బాధపడాను, మౌనాన్ని అలా నిలదీస్తుంటే బాధపడాను, ఎంతో బాధపడాను. సహించలేకపోయాను, ఎంతో కోపం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళైతే ఏమవుతుంది, కష్టపడుతున్నారుగా. నేను రాజు అని తెలిసినప్పుడు జైలు కొట్టారు. అదే నేను రాణి అని తెలిసినప్పుడు నిలదీశారా, ఒప్పుకోలేదు. మళ్ళీ ముందుకు వచ్చాను, మన కోసం వచ్చాను, నా రాజ్యం కోసం వచ్చాను. ఈ సామంతులు ఒప్పుకోలేదు. వాళ్ళను ఓడించాను, ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న పాలనలో గొడవ, అది కూడా ఒక నది కోసమా. సహించలేకపోయాను, ఎంతో కోపం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక తల్లి పాలు తాగే అన్న చెల్లి అక్క తమ్ముడు అయినప్పుడు ఒక నది నీరు తాగే అన్న చెల్లి అక్క తమ్ముడు కాలేమా. నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, సుఖంగా జీవిస్తున్నారు. కానీ మీకు చెప్పింది ఒక్కటే, ఆడవాళ్ళను ముందుకు రానివ్వండి, కష్టపడనివ్వండి, ఎంతో పని చేయనివ్వండి, ముందడుగు వేయనివ్వండి. ఏమవుతుంది, ఆడవాళ్ళైతే ఏమవుతుంది, నేను రాజు అని తెలిసినప్పుడు జైలు కొట్టారు. అదే నేను రాణి అని తెలిసినప్పుడు నిలదీశారా, ఒప్పుకోలేదు. మళ్ళీ ముందుకు వచ్చాను, మన కోసం వచ్చాను, నా రాజ్యం కోసం వచ్చాను. కానీ మీకు చెప్పింది ఒక్కటే, ఆడవాళ్ళను తక్కువ అంచనా వేయకండి. ఆది పరాశక్తి కూడా ఆడదే, అందుకు మహిళలను గౌరవించండి. యంత్ర నారాస్తు పూజాంత్రే రామాంతే తత్ర దేవతే. వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ జీవం నాస్తి, వినాశ్రియ సృష్టి ఏవ నాస్తి. జై హింద్, జై హింద్, జై హింద్. నీకు జరిగిన అన్యాయం ఏంటి? నేను వ్యాపారిని. నేను ఊరికి గుర్రమే తిరుగుతూ వ్యాపారం చేసేవాడిని. నాకు దాహం వేసింది. అటు ఒక వ్యక్తి పోతే ఈ గుర్రం చూసుకొని నేను నీళ్ళు తాగొసని చెప్పాను. చెబితే నీళ్ళు తాగొసలాగే అతడు లేదు, గుర్రం లేదు మహాప్రభు. అతడి వివరములు ఏమేమి తెలుసా? తెలియదు మహాప్రభు. అతడి పేరేమో కానీ పాతాపులోడు. ఏంటి పాతాపులోడా? ఎవరు అక్కడ? మళ్ళీ ఎవరు న్యాయం కోసం వచ్చారు, వాళ్ళు తీసుకోండి. ఎవరిక్కడ న్యాయం కోసం వచ్చింది? నేనేనయ్యా. రాజుగారు పిలుస్తున్నారండి. నెక్స్ట్ మహారాజేనా? అవును, నేను మహారాజే. నీకు జరిగిన అన్యాయం ఏంటి? అదేనయ్యా, నేను నా మనవరాలు పక్కూరికి పెళ్ళికి వెళ్తుండగా ఒక వాగు దాటాల్సి వచ్చింది. ఒక గుర్రంపై వచ్చిన యువకుడు ఆ వాగు దాటిస్తానన్నాడు. ముందుగా నా మనవరాల్ని తీసుకెళ్తానన్నాడు, తరువాత నన్ను తీసుకెళ్తానన్నాడు. నా మనవరాల్ని తీసుకెళ్ళి అటే వెళ్ళిపోయాడు. నా మనవరాల్ని నాకు దక్కేలా చూడండి మహాప్రభు. అతడి వివరములు ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు మహా. అతడి పేరేమో కానీ దాని మొగుడని చెప్పాడు మహాప్రభు. దాని మొగుడా? ఇదేదో విచిత్రంగా ఉంది.
దాని మొగుడు దాన్ని తీసుకెళ్తే నీకేంటి? నీకు మొగుడు కావాల్సి వచ్చిందా? నీ పాతాపులు నువ్వు పాతాపులు కట్టలేకుంటావు మూరు కూడా నీ గుర్రం తీసుకెళ్ళి ఉంటారా? నెక్స్ట్ కొల్లగొట్టిన ప్లీజ్ వెయిట్ అలాగే ఉండాలి. నెక్స్ట్ పైసా కాన్సెప్ట్ ఇస్ మనీ. ఓకే డన్. వాట్ అబౌట్ లైఫ్ వితౌట్ మనీ ఆర్ విత్ మనీ? కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా తీయని తెరల బొమ్మ తీయని తెరలే తీసిందమ్మా రకాల ఎలుగులున్నా కెంపులున్న వంపులున్నా పొయ్యిల మెరుపులున్నా కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా కొట్టే పుల్లే కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో పుల్లగొట్టి నాదిరో పుల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా కొట్టే పుల్లే కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో పుల్లే కట్టి నాదిరో పుల్లే కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా కొట్టే పుల్లే కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో పుల్లే కట్టి నాదిరో పుల్లే కట్టి నాదిరో
వెరీ గుడ్ లుక్ అన్న రైట్ సార్ నెక్స్ట్ స్టార్ట్ చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు. Who is this? Narasimha Reddy. సింహం లాంటోడు దొరా, అతడే వాళ్ళ ధైర్యం దొరా. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. అతనొక యోగి, అతనొక యోధుడు. అతన్నెవ్వరు ఆపలేరు. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోతా లేదా యుద్ధమే. పవిత్ర ధాత్రి భారతాంబ ముందు బిడ్డమౌరా, ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా, రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా, ప్రసూతి గండమే జయించినావురా. నింగి శిరసు మంచి నమస్తు నీకు అనగా, నమోదయానివై జనించినావురా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఉషస్సు నీకు ఊపిరాయరా, యశస్సు నీకు రూపమాయరా. నీతో నేను కాదరా. ఈ రోజు వస్తుందని తెలుసుదరా, అందుకే సిద్ధమైన సత్య ముందు 10 మందినైనా చంపి తొడగొడతా. వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి. మనకు వీడి చావు ముఖ్యం కాదు, వాళ్ళు దోచుకెళ్తున్న సంపద ముఖ్యం. అది మనది, మన ఆత్మ గౌరవం. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు. అహంకరించు ఆంగ్ల దురల పైన, హుంకరించగలుగు ధైర్యమా. తలంచి బ్రతుకు సాటి వారిలో, సాహసాన్ని నింపు సౌర్యమా. ప్రపంచమునికి విదుతూ
చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకొని క్షమాపణ అడుగు. బ్రిటిష్ ప్రభుత్వం నీకు శిక్ష తగ్గించడానికి ఆలోచిస్తుంది. క్షమాపణ నెవర్. చివరి కోరికేమైనా ఉంటే టెల్ మీ నౌ ఇన్ వన్ సెంటెన్స్. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్లాండ్. సెక్షన్ 2 రెగ్యులేషన్ 1 1834 యాక్ట్ ప్రకారం ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరి తీయండి. దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలందిని పౌరుషం. మనుషులైతే మనం మడిచివేసే చులం ఒప్పుకోకంది నీ ఉద్యమం. ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం. కోనవే లక్షలై ఒకే లక్ష్యమై ఎటీ వేయని ప్రతిపదం. కథన రంగమట్ట కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహార. ఉషస్సు నీకు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే. స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలో పుడుతుంది. ఇకపై నేను యుద్ధాన్ని, స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశం అవుతుంది. ఇకపై నేను దేశాన్ని. సైరాన్ నరసింహ. Next, get ready, the 5th class students. So that నందసిరి వనమాలి నందసిరి వనమాలి నందసిరి వనమాలి నందసిరి వనమాలి జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి జోరు జోరు జాజి రాతలాడే పోకిరి ఓ గంధసిరి
G Vishnu remix. Vishnu